వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఎప్సెట్ 2026 రాయబోయే స్టూడెంట్స్ అందరికీ ఫీజుల కష్టాలు అయితే తప్పవు. దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా జీవో రిలీజ్ చేయడం జరిగింది, బీటెక్ ఫీజులు పెంచుతూ కాలేజెస్ సంబంధించి. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే 2025 స్టూడెంట్స్ అందరికీ ఇది రియల్గా బ్యాడ్ న్యూస్. 2025లో బీటెక్ జాయిన్ అయిన వాళ్ళకి ఫీజుల గురించి అప్పుడు జరిగిన డిస్కషన్ అన్నీ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు పెంచిన ఫీజులు 2025లో జాయిన్ అయిన వాళ్ళు కూడా పే చేయాల్సిందే. దీనికి సంబంధించి జీవో డీటెయిల్స్, ఎంత ఫీజులు పెరిగాయి, డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో ఇక్కడ బ్లాక్ పీరియడ్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళకి తెలుసు కాబట్టి క్లియర్గా ఇప్పుడు చూడండి. బ్లాక్ పీరియడ్ అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఫీజులు పెంచినవి పే చేయాల్సి వస్తుంది అనేది ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్ ఫీజు రివైజ్ చేస్తుంది. ఈ పెంచిన ఫీజు ప్రకారమే ఇప్పుడు 2025, 26, 27, 28 అంటే 2025లో జాయిన్ అయిన వాళ్ళు, 26లో జాయిన్ కాబోతున్న వాళ్ళు, 27లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఫీ స్ట్రక్చరే కాలేజ్ వైజ్గా అప్లికేబుల్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన టైంలోనే అసలు 2025లోనే ఫీజు ఫిక్స్ చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేయాల్సినప్పటికీ కోర్టు కేసులు, ఫీజులు తగ్గడం పెరగడం ఇలాంటి అన్ని డిస్కషన్ వల్ల అప్పుడు పెండింగ్లో పెట్టి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందికి మాత్రం ఎవరికైతే కాలేజ్ ఫీజు కొన్ని దాంట్లో తగ్గించారు, ఎక్కువ ఫీజు పే చేసిన వాళ్ళకి రిటర్న్ వస్తుంది. కానీ టాప్ కాలేజెస్, ఎక్కువ ఫీజెస్ ఉన్నవి కాలేజెస్ అన్నింటిలో పెరిగాయి కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఎవరైతే లో ఫీజు పే చేసి జాయిన్ అయ్యారో ఇప్పుడు పెరిగిన ఫీజులు అయితే కంపల్సరీగా కాలేజ్ వాళ్ళు తీసేసుకుంటారు. దీనికి రెడీగా ఉండండి. అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది 2025 జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా 2026 జాయిన్ కాబోతున్న స్టూడెంట్స్కి ఒక్కసారి ఈ ఫీ స్ట్రక్చర్ మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత ఇంత ఫీ మేము పే చేయలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఏసీ ఇంజనీరింగ్ 1,10,000. మీకు కాలేజ్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఇది టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్లో, ప్రొఫైల్లో కూడా ఉంది, జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ మనకు టాప్ కాలేజెస్ అయిన కాలేజ్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. బీవీ రాజు 1,46,000, సిబిఐటి 1,83,000, సివిఆర్ కాలేజ్ 1,63,000, జి నారాయణమ్మ 1,62,000, గోకరాజు 1,60,000, గురునానక్ 1,29,000, ఎంజేఐటి 1,67,000, ఎంజేసిటి 1,25,000, మాతృశ్రీ 1,43,000. సో ఇక్కడ ఫీజులన్నీ 1,00,000 అబోవ్ టాప్ కాలేజెస్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి. ఇంత ఫీ స్ట్రక్చర్ పెంచినప్పటికీ ఫీ రియంబర్స్మెంట్ అయితే పెంచడం లేదు. థ్యాంక్ యూ.